DNA టీవీ మన రాష్ట్రం మన ఛానల్. నమస్కారం. ఒక మూగజీవి కాకి చనిపోతే 10 మంది కాకులు అక్కడ చేరి శ్రద్ధాంజలి ఘటిస్తూ మద్దతు ప్రకటిస్తాయి. అదే అన్నీ తెలిసినటువంటి మనుషుల వైఖరిలో మాత్రం చాలా భిన్నంగా ఉంటుంది. ఒక మనిషి చనిపోతే ఆ మనిషి డబ్బున్న మనిషి అయితే, పేరు పలుకుబడి ఉన్న మనిషి అయితే వారికి మాత్రమే మద్దతు పలుకుతారు సోకాల్డ్ కాకులు అనబడే మనుషులు. కానీ సామాన్యులు చనిపోయినా, సామాన్యులు ఇబ్బందుల్లో ఉన్నా, ఆ పెద్ద మనిషి మూలంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికి కూడా వారిని కన్నెత్తి కూడా వాళ్ళని చూడరు, కనీసం వాళ్ళని పరామర్శించరు, కనీసం ఎక్కడా కూడా వాళ్ళకి మేము సపోర్ట్గా ఉన్నాము అని చెప్పి కనిపించరు, కానీ చెప్తారు. ఇది ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమై ఉంటుంది. తాజాగా జరిగినటువంటి అల్లు అర్జున్ సినీ హీరో తాజా ఎపిసోడ్ ప్రస్థానంలో ఎవరైతే ఉందో పుష్ప 2 సినిమా రిలీజ్కి సందర్భంలో ఒక ఫ్యామిలీ ఆ సినిమాని ఆనందంగా చూసి ఆహ్లాదంగా బయటకు వద్దామని చెప్పి వారు భావించారు. కానీ ప్రమాదం అల్లు అర్జున్ రూపంలో వారికి పెను కుంపటిని తెచ్చిపెట్టింది. ఒక బాబుకి తల్లి లేకుండా చేసింది. ఆ బాబు హాస్పిటల్లో కోమాలో ఉన్న పరిస్థితి. ఎవరైతే ఒక భర్త ఉన్నాడో ఆయనకి ఒక పక్క భార్య లేదు, చనిపోయింది. భర్తకి కొడుకు కూడా హాస్పిటల్ పాలైపోయిన పరిస్థితి. ఇది విచిత్రమైనటువంటి, చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇది ఒక ఫ్యామిలీలో ఇది జరిగి 10 రోజులు అవుతుంది. ఇంతవరకు ఆ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి వారికి మద్దతు ప్రకటించడం కానీ, వారికి సపోర్టుగా ఉండటం కానీ ఇటువంటిది ఏదీ చేయలేదు. పత్రికాముఖంగా మాత్రం 25 లక్షల మొహాన పారేస్తామని చెప్పి అనౌన్స్ చేశారు. ఇది ఏ టైపు నీతి అని చెప్పి మనం భావించాలి? ఇక నిన్న జరిగినటువంటి మొత్తం ఎపిసోడ్లో కనుక మనం గమనించినట్లయితే అల్లు అర్జున్ మీద కేసు నమోదైంది. అల్లు అర్జున్ని పోలీసులు తీసుకెళ్లారు. కోర్టు న్యాయస్థానం కూడా ఆయనకి రిమాండ్ విధించింది. ఈ తతంగంలోనే ప్రపంచమంతా కూడా తల్లకిందులైపోయినట్టుగా అక్కడ ఉన్నటువంటి అగ్ర నాయకులు ప్రత్యేక విమానాల్లో వెళ్ళిపోవటం, ప్రత్యేక మద్దతు ప్రకటించటం, అట్లా జాతీయ స్థాయి నాయకులందరూ కూడా వచ్చేయటం, ఇవన్నీ కూడా పోలీస్ స్టేషన్ దగ్గర, అదేవిధంగా జైలు దగ్గర చాలా పెద్ద సీన్ క్రియేట్ అయింది నిన్న ఒక్క రోజులోనే. ఇవాళ నిన్న సాయంత్రమే వెంటనే మళ్ళీ 14 రోజులు రిమాండ్ వేసినప్పటికి కూడా వెంటనే మధ్యంతర బెయిల్ వచ్చేసింది. ఆ లెటర్ ఏదో వాళ్ళకి అందటానికి కొంత సమయం పట్టింది కాబట్టి ఈరోజు ఉదయమే అల్లు అర్జున్ రిలీజ్ అయ్యారు, బయటకు వచ్చేసారు. అయితే ఈ అల్లు అర్జున్ గత రాత్రి ఒక్క 10 గంటలు లేకపోతే 7-8 గంటల జైల్లో ఉన్న కారణంగా అసలు ప్రపంచమంతా కూడా తల్లకిందులైపోయినట్టు, సినీ అగ్ర నాయకులందరూ కూడా ట్వీట్ల మీద ట్వీట్లు, మొత్తానికి మొత్తం ఏదో జరిగిపోయిందన్నట్టు కూడా అలజడి సృష్టించారు. ఇవాళ జరిగితే కనుక మొత్తం సినీ రంగానికి సంబంధించినటువంటి అందరూ కూడా అక్కడికి వెళ్ళిపోయి ఆయనకి మద్దతు ప్రకటించడం, ఆయనకి సానుభూతి తెలియటం, ఆయనకి భరోసా ఇవ్వటం, ఏదేదో రకరకాలు చేసేశారు. సంతోషమే. ఒక అగ్ర హీరో కాబట్టి ఆయనకి మద్దతు ఇవ్వడంలో ఎటువంటి సందేహము లేదు, ఎటువంటి విషయము లేదు. కానీ అదే కోవలో అదే చిత్ర పరిశ్రమకి సంబంధించినటువంటి సోకాల్డ్ నాయకులు, పేర్లతో ప్రస్తావన లేదు, కానీ సోకాల్డ్ నాయకులు ఎవరైతే అల్లు అర్జున్కి మద్దతిస్తూ ప్రేమలు వలకపోశారో, మద్దతు ఇచ్చారో సినీ రంగ ప్రముఖులు, అదే స్థాయిలో ఒక చనిపోయినటువంటి రేవతి కుటుంబానికి సంబంధించి ఆ భర్తనే కానీ, లేదా హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కోమాలో ఉన్నటువంటి శ్రీ తేజ్ అనేటటువంటి చిన్న కుర్రోడిని కానీ పరామర్శించినటువంటి సందర్భం ఉందా? లేదు. అగ్ర హీరోలు కానీ, నిర్మాతలు కానీ ఎవరూ కూడా అక్కడికి వెళ్ళలేదు. ఎవరో ఒక ఆయన వెళ్ళి ఆయనకి ఏదో చెప్పాడని చెప్పి చిన్న వార్తలు వస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అల్లు అర్జున్కి మద్దతు ఇవ్వడంలో ఎటువంటి సందేహమో లేదు.
ఆయన విషయానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి కాడి నుంచి అనేక రకాలుగా అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావచ్చు, అనేక మంది కూడా వెళ్ళి ఆయనకు మద్దతు ఇచ్చారు, సానుభూతి ప్రకటించారు, సంతోషమే. కేవలం ఆ హత్య ఎవరైతే ఉందో ఆ రేవతి చనిపోయింది కదా, ఆ తొక్కిసలాట సందర్భంలో అల్లు అర్జున్ అనే అతను యాక్టర్ సినిమాకి రావటం మూలంగా అక్కడ ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఇన్సిడెంట్ మూలంగా ఇన్సిడెంట్కు కారణమైనటువంటి అల్లు అర్జున్ని మాత్రం మద్దతిస్తూ పలకరిస్తూ పరామర్శిస్తున్నారు, కానీ చనిపోయిన కుటుంబాన్ని మాత్రం ఎవరు పట్టించుకోవటం లేదు. అది ఇక్కడ పాయింట్, గమనించాల్సినటువంటి విషయం. ఇక్కడ ఎవరైతే ఉన్నారో బాధితులుగా ఉన్నారైతే ఎవరున్నారో వాళ్ళకి సపోర్ట్ అనేది ఇది రావటం లేదు. అసలు అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం నేరము, ఘోరము, అంతర్జాతీయ అన్యాయం అంటూ కూడా రకరకాలుగా కామెంట్లు చేశారు. అసలు తాజాగా కనుక చూసినట్టయితే అల్లు అర్జున్ ఈరోజు మాట్లాడిన సందర్భంలో కూడా ఆమె చనిపోయింది, అది ఓన్లీ యాక్సిడెంటల్, ప్రమాదవశాత్తు మాత్రమే ఆమె చనిపోయింది. నేను నా కుటుంబంతో కలిపి నేను సినిమా ఎంజాయ్ చేస్తున్న సందర్భంలో అది ఎక్కడో బయట జరిగింది, ఆమె చనిపోవటానికి నాకు ఎటువంటి సంబంధము అక్కడ ప్రత్యక్షంగా లేదు అని అల్లు అర్జున్ ఖరాఖండిగా చెప్పేశారు. ఆమె చనిపోవడానికి తనకు సంబంధం లేదు అనేది విషయం అయితే క్లియర్గా చెప్పేశాడు. ఆ కుటుంబానికి అయితే మద్దతు ఇస్తామని చెప్పారు, ఆ సానుభూతి తెలియజేశారు. అయితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం మాట్లాడుతూ అల్లు అర్జున్ అయితే యాజ్ ఇట్ ఈజ్గా సినిమాకి వచ్చి వెళ్ళిపోయినట్లయితే ఎటువంటి ఇబ్బంది లేదు, సినిమా బెనిఫిట్ షోకి సంబంధించి 300 ఉన్న టికెట్ను 1300గా అమ్ముకోవడానికి మేము మద్దతు ఇచ్చాము, ప్రభుత్వం తరపున సపోర్ట్ ఇచ్చాము. అంతేగాని అక్కడికొచ్చి ర్యాలీలు చేయటం కానీ, అభివాదాలు చేయటం కానీ, ఫ్యాన్స్ అందరినీ కూడా కూడగట్టడం వంటి అంశం ఏదైతే ఉందో అటువంటి చేయటానికి పర్మిషన్ లేదు. అది చేసిన కారణంగానే రేవతి అనేటటువంటి మహిళ కుటుంబానికి దూరం అయిపోయింది, చనిపోయింది. బిడ్డ హాస్పిటల్ పాలైపోయాడు, తండ్రి అనాథగా మిగిలిపోయిన పరిస్థితి. ఈ సందర్భంలో కేసు పెట్టాల్సి వచ్చింది కాబట్టి ఏ11 ముద్దాయిగా మాత్రమే అల్లు అర్జున్ని చేర్చడం జరిగిందని రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ రాజకీయ అంశాలు అనేది, లేకపోతే కమ్యూనిటీ అంశాలు, లేకపోతే పార్టీలకు సంబంధించినటువంటి అంశాలు అనేటటువంటి పక్కన పెడితే ఎవరైతే చనిపోయారో చనిపోయిన వారికి మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదే స్థాయిలో అల్లు అర్జున్ ఆయనకు కూడా మద్దతు ఇవ్వడంలో తప్పులేదు, కానీ అదే స్థాయిలో ఆ వచ్చిన పెద్దలందరూ కూడా ఈ కుటుంబాన్ని కూడా ఆదుకుంటానికి సంబంధించి అల్లు అర్జునే కాకుండా మిగతా వాళ్ళు కూడా తల రూపాయి సహాయం చేసినట్టయితే చనిపోయిన ప్రాణాలు ఎట్లాగో తేలేం ఎవరు కూడా, కానీ కనీసం సపోర్ట్ చేసినట్టయితే చాలా మంచి కార్యక్రమం చేశారు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు అంటూ కూడా కితాబు వచ్చే పరిస్థితి కనపడుతుంది. నిజానికి సినీ ఇండస్ట్రీలో ఎవరికో సహాయం ఎక్కడా జరగదు, కేవలం అది పబ్లిసిటీ సహాయం మాత్రమే జరుగుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఆ కుటుంబంలో ఎంతో కాలంగా ఉన్నటువంటి విభేదాలు కూడా ఒక్కసారిగా సమసిపోయినాయి, కానీ ఈ కుటుంబంలో మాత్రం తీరని నష్టం జరిగింది. మరి వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎవరన్నా కానీ వారికి వెళ్ళి సపోర్ట్ ఇచ్చినా పలకరింపు చేసినా కూడా చాలా బాగుండేది అనేటటువంటి అందరి నుంచి వస్తున్నటువంటి వర్షను. అంటే పేదవాళ్ళకి ఒక న్యాయం, పెద్దవాళ్ళకు ఒక న్యాయమా అంటూ కూడా విమర్శలు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఆ కుటుంబాన్ని ఆదుకునే ప్రక్రియలో ఎటువంటి సహాయం చేస్తారు, ఏ విధంగా ముందుకు వస్తారనేది మాత్రం మనం వేచి చూడాల్సిన పరిస్థితి. వారు ఏది కావాలంటే వాళ్ళకి అది ఇస్తామనేది సరైనది కాదు. నిజానికి ఒక ప్రాణం పోయింది కాబట్టి వారికి ఇచ్చేటటువంటి నష్టం కానీ, లేకపోతే వారికి చేసేటటువంటి సహాయం ఎంత పెద్ద సహాయం అయినా కూడా అది చిన్న సహాయం అవుతుంది. ఆ బిడ్డకు తల్లిని తేలేము, సాధ్యం కాదు. అటువంటిదప్పుడు మీరు ఎంత సహాయం చేసినా కూడా అది చిన్న సహాయమే అవుతుంది. కాబట్టి సినీ ఇండస్ట్రీ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆలోచించాలి. పర్టికులర్గా రాజకీయ సందర్భాల్లో రాజకీయాల వైపే మాట్లాడినటువంటి యాక్టర్స్ అందరూ కూడా మనం చూసాం. అట్లా కాకుండా ప్రజా శ్రేయస్సు దృష్ట్యా కూడా
సినీ ఇండస్ట్రీ పనిచేయాలి. సినిమాలు తీసేటటువంటి వారు కేవలం లాభాలు వస్తాయి అనేటటువంటి ప్రత్యేక ఉద్దేశంతో మాత్రమే వాళ్ళు సినిమాలు తీస్తారు. సినిమాలు తీయటం మూలంగా లాభాలు వస్తాయి, వాళ్ళు కోటాను కోటేశ్వర్లు అవుతారు. సామాన్యులు మాత్రం ఇంకా మామూలుగా ఉండిపోతారు. సామాన్యులు ఆదరించబట్టే వాళ్ళు ఆ స్థాయికి వెళ్తారు. ఇది నగ్న సత్యం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్వయాన చెప్పినటువంటి నగ్న సత్యం. సినీ ఇండస్ట్రీ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాభాల కోసమే సినిమాలు తీస్తారు కానీ ప్రజాసేవ కోసం కాదు అని కరాఖండిగా చెప్పినటువంటి ఏకైక పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి అని చెప్పాలి. ఎందుకంటే సినీ వాళ్ళతో ఏదో సందర్భాలలో ఏదో ఒక అవసరాలు ఉంటాయని ఏ రాజకీయ నాయకుడు కూడా సినిమా వాళ్ళ గురించి మాట్లాడరు. వాళ్ళకి రకరకాల బెనిఫిట్ షోలు ఇస్తూ ఉంటారు, రకరకాల బెనిఫిట్లు, స్థలాలు, ఎకరాలు కూడా ఇచ్చేస్తుంటారు. అది రాజకీయ లబ్ధి కోసం. కానీ రేవంత్ రెడ్డి మాత్రం కొండ బద్దలు కొట్టినట్టుగా సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అగ్ర నేతలు కానీ అగ్ర ప్రొడ్యూసర్లు కానీ వాళ్ళు లాభాలు వస్తాయి అనేటటువంటి ఆకాంక్షతోనే వాళ్ళు సినిమాలు తీస్తారు, ఆ లాభాలు మాత్రమే వాళ్ళు పంచుకుంటారు అనే విషయాన్ని అయితే క్లియర్గా చెప్పారు. సమాజానికి ఎటువంటి సందేశం ఇస్తున్నాం అనేది సినీ రంగ ప్రముఖులు కూడా ఆలోచించుకోవాలి. ఎవరైతే అల్లు అర్జున్ కారణంగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆ ఫ్యామిలీ మొత్తం కూడా నష్టపోయింది, వారికి ఎటువంటి సహాయం వాళ్ళు అందిస్తారు అనేది మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది ఈనాటి పేదవాళ్ళకు ఒక న్యాయం, పెద్దవాళ్లకు ఇంకో న్యాయం అనేటటువంటి ప్రత్యేక విశ్లేషణ. నమస్కారం.